బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వాహనదారులు జరభద్రం. నగరంలో ఇకపై రూల్స్ ను కఠినంగా అమలు చేసేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. హెల్మెట్ ధరించకపోయినా, రాంగ్ రూట్లలో వాహనాలు నడిపినా, డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికినా కేసులు నమోదు చేసి కఠినంగా వ్యవహరించనున్నారు. తాగుబోతు డ్రైవర్ల తాట తీస్తున్నారు సైబరాబాద్ పోలీసులు. డ్రంక్ అండ్ డ్రైవ్ ను ఓ ఉద్యమంలా చేపడుతున్నారు. నిన్న రాత్రి ఏకంగా 385 మందిని పట్టుకున్నారు. తాగి డ్రైవ్ చేయకండి అని నెత్తి నోరు మొత్తుకుంటున్నా చాలా మంది లైట్ తీసుకుంటున్నారు. వాళ్లను వలవేసి పట్టుకునే పనిలో పూర్తి స్థాయిలో నిమగ్నమయ్యారు సైబరాబాద్ పోలీసులు. మొత్తం 292 ద్విచక్ర వాహనాలు, 11 ఆటోలు, 80 4 వీలర్లు, రెండు హెవీ వెహికల్స్ డ్రైవర్లను పట్టుకున్నారు. ఐటీ కారిడార్ లో 182 మంది డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికారు. మందుబాబుల్లో వీర తాగుబోతులు వేరయ్య అన్నట్టు అత్యధికంగా 550 రీడింగ్ చూపించింది. పోలీసులే షాక్ అయ్యారు. ఆ రేంజ్ లో తాగి వెహికల్ డ్రైవ్ చేయడం అంటే ఎంత డేంజరో అర్థం చేసుకోవాలని, మీ ప్రాణాలకే కాదు తోటి డ్రైవర్ల ప్రాణాలకు కూడా గ్యారంటీ ఉండదని హితవు పలుకుతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన వాళ్లందరినీ కోర్టులో హాజరుపరచనున్నారు. ఇప్పటి వరకు రాంగ్ రూట్లలో వాహనాలను దాటించినా కాస్త లైట్ తీసుకున్న పోలీసులు ఇకపై ఆ ఆటలు సాగవని చెబుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే వారిపై కొరడా జులిపిస్తామని హెచ్చరిస్తున్నారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్ పై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసిన 114 వాహనాలపై 22 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, చెప్పండి, డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన వారిపై పోలీసులు సీరియస్ గానే ఫైర్ అవుతున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సైబరాబాద్ పరిధిలో నిన్న డ్రంక్ అండ్ డ్రైవ్ పైన ఆ కమిషనరేట్ పరిధిలోని అన్ని ఏరియాలలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. అందులో ఎక్కువ భాగం ఐటీ కార్డర్లోనే కేసులు నమోదయ్యాయి. దాదాపు 385 మంది మందుబాబులు నిన్న మద్యం తాగి డ్రైవింగ్ చేస్తూ పట్టుపట్టడం జరిగింది. వీరిపైన వాహనాలన్నింటిని కూడా స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి వారిని కౌన్సిలింగ్కి రావాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. గత కొద్ది రోజుల నుంచి సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ రోడ్డు ప్రమాదాలలో నిర్లక్ష్యం, మద్యం తాగి వాహనాలు నడపడం, అదేవిధంగా రాంగ్ రూట్లలో వెళ్ళడం, ఓవర్ స్పీడ్గా వెళ్ళడంతోనే ఈ ప్రమాదాలు జరుగుతుండడంతో సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది. ఇప్పటికే ఐటీ కారిడార్లో అర్ధరాత్రి పూట బైక్లతో స్టెంటులు చేస్తూ వివిధ రోడ్లలో పూర్తిగా విన్యాసాలు చేసుకుంటూ ఇతర వాహనాలకి ఇబ్బంది కలిగిస్తున్న 60 మంది బైక్లను స్వాధీనం చేసుకొని వారిపై కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ఆ వెహికల్స్ అన్నిటినీ ఆర్టీఓకి రాశారు. అదేవిధంగా కోర్టులో కూడా చలాన్ కట్టిన తర్వాతనే ఆ వెహికల్స్ని రిలీజ్ చేస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. కానీ ఈ మందుబాబులు కూడా ఇక ఎలక్షన్ తర్వాత కొద్దిగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు తనిఖీ చేయడం తగ్గించిన పోలీసులు నిన్న ఒక్కసారిగా సైబరాబాద్ పరిధిలో మొత్తం అన్ని పోలీస్ స్టేషన్లకు సంబంధించిన ఏరియాల్లో స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసి తనిఖీలు చేయడం జరిగింది. పెద్ద మొత్తంలో ఒకే రోజు 385 కేసులు అంటే చాలా పెద్ద మొత్తంలో కేసులు నమోదయ్యాయి. ఇలాంటివి ఈ వీకెండ్, అదేవిధంగా 31st నైట్ ఇలాంటి సందర్భాల్లో చేస్తే ఇంత పెద్ద సంఖ్యలో కేసులు పట్టుబడాయి. కానీ నిన్న ఒక్కరోజే 385 మంది మద్యం తాగి రోడ్లపై ఎవరు పట్టుకుంటారులే అని చెప్పేసి యథేచ్ఛగా డ్రైవింగ్ చేస్తున్న వారి పట్ల కఠినంగా వ్యవహరించబోతున్నామని చెప్పేసి పోలీసులు చెప్పి నిన్న ఆకస్మికంగా ఒక చోట నుంచి మరొక చోట ప్లేసులు మారుస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇంత పెద్ద మొత్తంలో మందుబాబులు పట్టుబడ్డారు. వీరికి సంబంధించి అన్ని కేసులు నమోదు చేశారు. 10,000 రూపాయల వరకు జరిమానా కూడా విధించే అవకాశం కనబడుతుంది. 2 సార్లు రిపీట్ అయితే ఖచ్చితంగా జైలు శిక్ష కూడా పడే అవకాశం కనబడుతుంది. పోలీసులు స్పష్టంగా చెప్తున్నారు, ట్రాఫిక్ రూల్స్ పాటించండి, ఎక్కడ రాంగ్ రూట్లో ప్రయాణం చేయొద్దు, హెల్మెట్ ధరించండి అని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా కొంతమంది వాహనదారులు ఇప్పటికీ ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ట్రాఫిక్
పూర్తిగా జామ్ అయ్యే విధంగా వాళ్ళు వ్యవహరిస్తుండటంతోనే ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులు, సైబరాబాద్ ల్యాండ్ ఆర్డర్ పోలీసులు కూడా దృష్టి పెట్టడం జరిగింది. ఇక్కడ ఏదైతే రాంగ్ రూట్లో ఎక్కువగా ప్రయాణం చేస్తున్నారో వారి పట్ల కూడా ఇప్పటి నుంచే కొరడా జుల్పించనున్నారు. వారికి ఫోటోలు తీసి చలాన్లతో పాటు వారి బండ్లను కూడా సీజ్ చేస్తారు. ఎందుకంటే రాంగ్ రూట్లో వచ్చి ఇతరులకు ప్రమాదం కలిగే విధంగా డ్రైవింగ్ చేస్తున్నారు కాబట్టి వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. వరుసగా ఈ దాడులు ఇంకా కొనసాగుతూనే ఉంటాయి. ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కొనసాగుతూనే ఉంటాయని చెప్పేసి కూడా సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి చెప్తున్నారు. దీనికి సంబంధించి స్పెషల్ డ్రైవ్ కొనసాగుతూనే ఉంటుందండి. సురేష్, అలాగే ఎన్నిసార్లు చెప్పినా వాహనదారులైతే మారలేదు. ఫైన్ వేసినా సరే అలాగే తాగి డ్రైవింగ్ చేయడం కానీ, హెల్మెట్ ధరించకుండా డ్రైవ్ చేయడం కానీ ఇలాంటివి చాలానే చేశారు. ఇప్పుడు మరి పోలీసులు ఈ విధంగా ఫోకస్ పెట్టడం, ఈ విధంగా రియాక్ట్ అవడంపై వాహనదారులు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు? ఖచ్చితంగా ఇలా ఎవరైతే రాంగ్ రూట్లో కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేవారి సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. కానీ వేల సంఖ్య వాహనాలు రోడ్లపై వెళ్తుంటాయి. వారికి వీరి వల్ల ఇబ్బంది కలుగుతుంది కాబట్టి పోలీసులు ఇలానే వ్యవహరించాలి. తాగుబోతుల భర్తం పట్టాలి. మద్యం తాగి రోడ్డు ప్రమాదాల్లో చాలా అనేక కుటుంబాలు, అంటే తాగుబోతుల డ్రైవింగ్ నిర్లక్ష్యానికి అమాయకుల కుటుంబాలు రోడ్డు పాలు అయ్యాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దంటే ఖచ్చితంగా ఇలాంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. జైలు శిక్షలు కూడా వేయాలి. మద్యం తాగి వాహనాలు నడిపితే గతంలోనే కొన్ని నెలల పాటు వారి లైసెన్స్లను కూడా సస్పెండ్ చేయించారు ఆర్టీఓ అధికారులకు చెప్పి. కానీ అయినా కూడా మార్పు రావడం లేదు. కాబట్టి వీరిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. కొత్త చట్టాలు కూడా రాబోతున్నాయి కాబట్టి ఆ చట్టాలను కూడా వీరిపై ప్రయోగించి అధిక మొత్తంలో ఫైన్లు వేసి వారి వాహనాలను కూడా సీజ్ చేయాలని చెప్పేసి వాహనదారులు చెప్తున్నారు. ఇటు హైదరాబాద్లో కూడా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో నిన్న ఏవైతే నెంబర్ ప్లేట్లు కానీ ఇటు నెంబర్ సరిగా లేకుండా వెహికల్లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారో అక్కడ కూడా 90 మందిపై కేసులు నమోదు చేశారు. 32 ఎఫ్ఐఆర్ కేసులే నమోదు చేసి వారిని కోర్టులో హాజరుపరుస్తామని చెప్తున్నారు. మైనర్లు ఎక్కువగా 34 మంది తల్లిదండ్రులు మైనర్లకి వాహనాలు ఇచ్చి రోడ్లపైకి పంపిస్తున్నారు. ఆ మైనర్లు ఎవరైతే వాహనాలు తీసుకొచ్చారో వాహనాల యజమానులపై కేసు నమోదు చేశారు. వారే పూర్తిగా బాధ్యత వహించి వారు కోర్టుకు రావాల్సి ఉంటుందని చెప్పేసి పోలీసు చెప్తున్నారు. అక్కడ కూడా ఈ డ్రైవ్ కొనసాగుతూనే ఉంటుంది. మైనర్లకి ఎవరు కూడా వాహనాలు ఇవ్వద్దు. ఒకవేళ మైనర్లు వాహనాలు తీసుకొని రోడ్లపైకి వస్తే ఆ వాహనం ఎవరి పేరు మీద అయితే ఉందో వారిపైనే కేసు నమోదు చేసి ఛార్జ్షీట్ దాఖలు చేస్తామని చెప్పి గతంలోనే పోలీసులు చెప్పారు. కానీ అయినప్పటికీ ఇంకా మైనర్లు రోడ్లపైకి వచ్చి వాహనాలతో స్టెంట్లు చేసి ప్రమాదకరంగా డ్రైవింగ్లు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పోలీసులు కొరడా జుల్పిస్తున్నారు. ఇటు సైబరాబాద్ కమిషనరేట్ పరిధి కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో కూడా ఈ వరుస దాడులు కొనసాగుతున్నాయి. అదేవిధంగా కంటిన్యూ అవుతాయి ఈ దాడులన్నీ కూడా. ఇక మీద కూడా వరుసగా కంటిన్యూ చేస్తాం. ట్రాఫిక్ రూల్స్ ఎవరైతే పాటించారో వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇంకా ఎవరైనా తాగి రోడ్డు ప్రమాదం చేస్తే వారిపై ఎవరైనా చనిపోతే ఆ ప్రమాదంలో వారిపైన 304 పార్ట్ 2 కింద కేసు నమోదు చేస్తే హత్యా నేరం కింద ఈ కేసు. ఎందుకంటే తెలిసి మద్యం తాగి వాహనం నడిపి ఒకరి చావు కారణమైతే వారు చనిపోతారని తెలిసి కూడా వీరు వాహనాలు నడుపుతున్నారు కాబట్టి ఈ పార్ట్ 2 కింద 304 పార్ట్ 2 కింద కేసు నమోదు చేస్తే హత్య కేసుతో సమానంగా శిక్ష పడే అవకాశం ఉంటుంది. కాబట్టి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది ఈ కేసులో. కాబట్టి ఎవరు కూడా మద్యం తాగి వాహనాలు నడపొద్దు, వాహనాలు రోడ్లపైకి రావద్దు. ఎవరైనా ఒకవేళ మద్యం తాగితే గతంలో పబ్బు యజమానులపైన కూడా చర్యలు తీసుకున్నారు. కాబట్టి ఇప్పుడు కూడా అలాంటి చర్యలు తీసుకోబోతున్నాము. ఎవరైనా వాహనాలు ఒకవేళ పబ్బుల్లో బార్లలో మద్యం తాగితే అక్కడికి డ్రైవర్లను అరేంజ్ చేయాలి. ఆ డ్రైవర్ల ద్వారా వెళ్ళాలి తప్ప సొంతంగా సెల్ఫ్ డ్రైవింగ్ చేసి వెళ్తే ఖచ్చితంగా వారి పైన కేసులు నమోదు చేసి వారి వాహనాలను సీజ్ చేస్తామని పోలీసులు చెప్తున్నారు. ఇక తూచా చెప్పకుండా ఈ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. ఎక్కడ ట్రాఫిక్ రూల్స్ పాటించకుంటే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటాం, భారీ ఫైన్లు కూడా వేస్తామని చెప్పేసి పోలీసులు హెచ్చరిస్తున్నారు.